హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా అండ్ సూపర్ కాంబినేషన్ అయిన పుదీనా పెప్పర్ చికెన్ విత్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయ్యాక టమాటో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ఈ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, పసుపు, ఉప్పు అండ్ కొంచెం కారం అండి. స్పైస్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి, అది వేసుకొని కొంచెం గ్రేవీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. కాసేపు మూత పెడదాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా మిక్స్ చేసి కారం చూసుకొని, కొంచెం కారం సరిపోలేదు, కొంచెం కారం వేసుకున్నానండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్లో ఉండే వాటర్ ఎలా బయటకు వచ్చిందో. ఇంకొంచెం వాటర్ పోసుకుందాము, ఎందుకంటే మనం చపాతీలోకి రోటీలోకైనా కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ ఈ విధంగా వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి. మాకైతే 2 సరిపోతాయండి, అందుకని మేము 2 ఆమ్లెట్లు వేసుకున్నాము. ఈ కర్రీలో ఇలా ఆమ్లెట్ వేసుకొని ఆ గ్రేవీ దాని మీద వేసుకొని ఆమ్లెట్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా నమ్మండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జొన్న రొట్టెలు కాల్చుకుందాం. మేమైతే ఇవి తీసుకున్నాం, మహాలక్ష్మి ఫుడ్స్ వారి నుంచి జొన్న రొట్టెలు తెచ్చాడు మా ఫాదరు. చాలా బాగున్నాయండి, అస్సలు నిజంగా ఇంట్లో చేసుకున్నట్లే ఉన్నాయి. ఇవి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.